సార్ మీరే ఆపండి. సభ్యులు డివేట్ అయినప్పుడు మీరు ఆపితే ఈ గందరగోళం కాదు. కన్సైన్ టు ది సబ్జెక్ట్. దయచేసి సభ్యులందరూ కూడా ఏదైతే లడ్డూ కల్తీ మీద ఉందో దాని కంపెనీ మాట్లాడమని చెప్పి తెలియజేసుకుంటాం. తిరుమల లడ్డు అంశం గురించి కాకుండా ఇంకొక అంశం గురించి కూడా నేను మాట్లాడను. ప్రతి దానికి కూడా ఎవిడెన్స్ ఇచ్చే మాట్లాడతాను అధ్యక్ష. ఇదే ఇందాపూర్ డైరీ అలియాస్ హెరిటేజ్ యూనిట్ గతంలో కూడా దానికి ఒక చరిత్ర ఉంది అధ్యక్ష. వాళ్ళు మొట్టమొదటిగా 2015లోనే 278 రూపాయలకి వాళ్ళు నెయ్యి సప్లై చేస్తామని టీటీడీ అప్రూవల్ కూడా ఇచ్చింది అధ్యక్ష. అయితే వాళ్ళకి అప్రూవల్ ఇచ్చిన తర్వాత వెంటనే 2016 మార్చి 18వ తారీఖున వాళ్ళు కల్తీ నెయ్యి సప్లై చేస్తా ఉన్నారని, అంటే అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉంది అధ్యక్ష. ఈ ఇందాపూర్ డైరీ డిస్క్వాలిఫై అయింది అధ్యక్ష, కల్తీ నెయ్యి సప్లై చేస్తా ఉందని. టీటీడీ ఇందాపూర్ డైరీ డిస్క్వాలిఫై చేసింది అధ్యక్ష. ఆ తర్వాత ఏమనుకున్నారు అధ్యక్ష? మాట్లాడుతున్నాడు కదా, ఇక్కడ పరిశ్రమల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. మాట్లాడు. ఇఫ్ దట్ ఈజ్ ఓకే విత్ యూ. కాదు కూర్చో బాబు, కూర్చో. దయచేసి చంద్రశేఖర్ రెడ్డి వన్ మినిట్ దయచేసి. ఇప్పుడు లడ్డూ కల్తీలో నెయ్యి అనేదే ప్రధాన పాత్ర. ఆ నెయ్యి గురించే కదా మాట్లాడుతున్నారు సార్. ఇప్పటి నెయ్యి గురించి మాట్లాడుతున్నాడు ఆయన. కల్తీ జరిగిన నెయ్యి గురించి మాట్లాడట్లా. ఈ రోజు జరిగింది ఇంకో ఫామ్ ఏమోనండి. ఎట్లా సార్? ప్లీజ్ నెయ్యి అధ్యక్ష ఈ ఇందాపూర్ డైరీ అలియాస్ హెరిటేజ్ యూనిట్ 321 రూపాయలకి సప్లై చేస్తున్నటువంటి నెయ్యిని వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకంగా ఇటీవల కాలంలో 658 రూపాయలకి కేజీ లెక్కన కొనే ఒక ఆర్థిక కుంభకోణం ఇక్కడ స్టార్ట్ చేసింది అధ్యక్ష. దీనికి సంబంధించి వాళ్ళు చెప్తున్నటువంటి సరే కల్తీ నెయ్యి గురించి చెప్తా ఉన్నారు. నేను కల్తీ నెయ్యి డ్రామా గురించి చెప్తాను అధ్యక్ష. ఏదైతే కల్తీ నెయ్యి డ్రామా అని చెప్పినారో చెప్తా. ఈ కల్తీ నెయ్యి ఎక్కడ ప్రారంభమైంది అధ్యక్ష? ఏఆర్ డైరీ నుంచి వచ్చినటువంటి ట్యాంకర్స్ లో కల్తీ ఉందని చెప్పి మొట్టమొదటిగా ప్రారంభమైంది అధ్యక్ష. ఈ ఏఆర్ డైరీ అసలు ఎప్పుడు ప్రారంభమైంది అధ్యక్ష? మొట్టమొదటిగా 2024 మే 15న వాళ్ళు టెండర్లలో పార్టిసిపేట్ చేశారు అధ్యక్ష. 2024 మే 15న అప్పటికే ఎన్నికల కోడ్ వచ్చింది. ఆ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వాళ్ళ టెండర్లో పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. ఫస్ట్ ట్యాంకర్ వాళ్ళు ఎప్పుడు ఇచ్చారు అధ్యక్ష? 2024 జూన్ 12. ఆ రోజు టీడీపీ అధికారంలో ఉంది అధ్యక్ష. ఆ రోజు మొట్టమొదటి ట్యాంకర్ ఇచ్చారు అధ్యక్ష. ఆ తర్వాత 4 ట్యాంకర్లు జూన్ 12, 20, 25, జూలై 4వ తేదీల్లో 4 ట్యాంకర్లు పంపిస్తే ఆ 4 ట్యాంకర్లని టీటీడీ తీసుకునింది అధ్యక్ష. ఆ తర్వాత జూలై 6న 2 ట్యాంకర్లు, జూలై 12న 2 ట్యాంకర్లు పంపిస్తే ఆ 4 ట్యాంకర్లు వీళ్ళ ప్రభుత్వంలోనే వచ్చాయి అధ్యక్ష. వీళ్ళ ప్రభుత్వంలో టీటీడీ అక్కడ ఉన్నటువంటి ల్యాబ్ దాంట్లో కల్తీ ఉందని చెప్పిన తర్వాత దాన్ని ఎన్డీడీబీ ల్యాబ్ కి పంపించడం కూడా చిన్న సబ్మిషన్. చెప్పను. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ లో వచ్చిందని. బోర్డు ఎవరిది ఉంది సార్? టీటీడీ బోర్డు. టెండర్ ఎవరిదైంది సార్? ఎందుకు మిస్లీడింగ్? దయచేసి సభలో వాస్తవాలు మాట్లాడండి. మిస్లీడింగ్ మాట్లాడేటువంటి కరెక్ట్ కాదు. మంత్రి గారు కానీ మెంబర్స్ కానీ మాట్లాడినప్పుడు దాని గురించి ఖండించండి. ఎట్లా సార్? అది కాదు సార్. ఇప్పుడు వాళ్ళు అరగంట మాట్లాడితే మీరు అంతే టైం ఇవ్వాలి కదా. వీళ్ళందరికీ రిప్లై ఇస్తాం కదా. మీరు అంతసేపు మీరు కూడా కమిట్ కావాలి కదా సార్. లడ్డూ ప్రసాదం గురించి మాట్లాడమంటే పాలిటిక్స్ మాట్లాడుతున్నారు. ప్లీజ్ చంద్రశేఖర్ రెడ్డి. గంటలు వాళ్ళు ఎందుకు మాట్లాడతారు సార్? 10 నిమిషాల అవకాశం ఏంటి సార్? మీ చరిత్ర చెప్తాను సార్. 10 నిమిషాల అవకాశం ఏంటి సార్? జూలై 6 జూలై
జూలై 6, జూలై 12 ఎవరి ప్రభుత్వం ఉంది అధ్యక్ష? ఆ టైంలో వచ్చినటువంటి 4 ట్యాంకర్లని మీరు మాట్లాడినప్పుడు టీటీడీ క్వాలిటీ లేదని చెప్పి ఆ టైంలో టీటీడీ ఆ శాంపిల్స్ ని ఎన్డీడీబీకి పంపించింది అధ్యక్ష. ఎన్డీడీబీలో వచ్చిన రిపోర్ట్ ఏంటి అధ్యక్ష? ఇందాక మంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు. ఎన్డీడీబీ రిపోర్ట్ ఇదే అధ్యక్ష. ఎన్డీడీబీ రిపోర్ట్ లో ఏముంది అధ్యక్ష? ఈ రిపోర్ట్ వాళ్ళు పంపించిందే నెయ్యి శాంపిల్. ఆ శాంపిల్ లో మధ్యలో వీళ్ళు ఏదైనా కలుపుకొని కూడా పంపించుండొచ్చు. మేము దాని గురించి కూడా మాట్లాడట్లా. ఆ రిపోర్ట్ లో ఏముంది అధ్యక్ష? ఈ నెయ్యిలో పామ్ ఆయిల్ కానీ, సోయాబీన్ కానీ, సన్ఫ్లవర్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ, ఎనిమల్ ఫ్యాట్ కానీ ఉండొచ్చు అని చెప్తూనే, అలా కాకుండా ఆవు బలహీనంగా ఉన్నా, ఆవు ఫీడింగ్ లో తేడా ఉన్నా కూడా ఇలాంటి రిపోర్ట్ వచ్చేదానికి అవకాశం ఉందని చెప్పింది అధ్యక్ష. ఇవన్నీ పట్టించుకోకుండా let the member place that report in the house, sir. ఆయన ఆవు బలహీనంగా ఉన్నా అనేటువంటి చెప్తా ఉన్నారు సార్. ఎన్డీడీబీ సిఏఎల్ఎఫ్ రిపోర్ట్ లో స్పష్టంగా ఏం చెప్పిందంటే సార్, అనిమల్ ఫ్యాట్ కల్తీ ఉంది. కావాలంటే మీ ముందు రిపోర్ట్లు పెడతాను సార్. దయచేసి మిస్లీడింగ్ రిపోర్ట్స్ పెట్టొద్దండి. మీ దగ్గర డాక్యుమెంట్ ఏదైతే చెప్తారో ఎంటైర్ డాక్యుమెంట్ we will place it before the house. చెప్పిస్తాను. దయచేసి మిస్లీడింగ్ సమాచారాన్ని ఆయన రాసుకున్నది కాదు సార్. దయచేసి మిస్లీడింగ్ సమాధానాన్ని సభ ముందు పెట్టొద్దు. నెయ్యి శాంపిల్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మధ్యలో కూడా ఏదైనా కల్తీ చేస్తుండే అధ్యక్ష. మేము దాని గురించి కూడా మాట్లాడటంలా. ఈ ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ లో ఉన్నటువంటి ఎగ్జామ్షన్స్ అన్ని కూడా వదిలేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఈ ల్యాబ్ రిపోర్ట్ ని తప్పుదారి పట్టిస్తూ 120 కోట్ల మంది విశ్వాసం నమ్మకమైన ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదం గురించి హేళన చేస్తూ అందులో ఆవు కొవ్వు పంది కొవ్వు కలిసిందని పచ్చిగా మాట్లాడడం దారుణం కదా అధ్యక్ష. ఒకవేళ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు వాస్తవమైతే అది ఆ ట్యాంకర్లు వచ్చింది ఎప్పుడు అధ్యక్ష? ఆ డైరీ మొట్టమొదటి ట్యాంకర్ ఇచ్చింది వేళ ప్రభుత్వంలోనే. ఆ డైరీ ఈ కల్తీ నెయ్యి ఇచ్చింది కూడా ఈల సమక్షంలోనే. మొత్తం జరిగింది వేల ప్రభుత్వాలు అయినప్పుడు మళ్ళా దాన్ని వైఎస్ఆర్సీపీకి ఎందుకు అంటగడతారు అధ్యక్ష? నేను ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం చెప్తాను అధ్యక్ష. ఎప్పుడైతే ఈ 4 ట్యాంకర్లు కల్తీ అని చెప్పారో జూలై 12వ తారీఖు వచ్చినట్టువి అవి రిటర్న్ వెళ్ళాయి. మాకు ఏమనిపించిందంటే అధ్యక్ష, దీన్ని క్యాబినెట్ మీటింగ్లో మా దృష్టికి తీసుకొచ్చింది మీకు తెలియజేస్తున్నాను మీ ద్వారా ప్రజలకి. సిబిఐ నేతృత్వంలోని ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఆ నెయ్యి తయారీకి 1 లీటర్ పాలు కూడా వినియోగించలేదని చెప్పి చాలా ఖచ్చితంగా తేల్చింది. ఆ పామాయిల్లో రసాయనాలు కలిపి తయారు చేసినట్టు చెప్పింది. ఆ ఇతర రసాయనాలు ఏ మూలకాల నుంచి తయారయ్యాయో నిర్ధారణ చేసే సాంకేతికత, దానికై సంబంధించిన టెక్నాలజీ ఆ పర్టికులర్ మా వద్ద లేదనేది ఆ సిట్ తేల్చేసింది. ఈ కేసులో 36 మందిని నిందితులుగా తేల్చింది. శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు ఒక ప్రణాళిక, ఒక ప్లాన్ ప్రకారం కుట్ర జరిగిందన్నట్టు సిట్ తెలియజేసింది. అలాగే దీనికి ముందు ఏం జరిగిందని చూస్తే, తమకి నచ్చిన సంస్థలకి నెయ్యి సరఫరా కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు ఒక ప్రణాళిక ప్రకారం టెండర్ నిబంధనలు సవరించారు. నెయ్యి సరఫరాకి సంస్థకి ఉండాల్సిన కనీస వార్షిక టర్నోవర్ 250 కోట్ల నుంచి 150 కోట్లకు తగ్గించారు. రోజుకి 4 లక్షల లీటర్ల పాలు సేకరించాలన్న నిబంధనని తొలగించారు. డైరీ రంగంలో 3 ఏళ్ల అనుభవం ఉండాలన్న నియమాన్ని ఏడాది కుదించారు. రోజుకి 12 టన్నుల వెన్నెయ్య తేయాలన్న నిబంధనను కూడా 8 టన్నులుగా మార్చేశారు. అంటే ఒకరికి నెయ్యి కాంట్రాక్ట్ ఇవ్వాలంటే ఇన్ని నిబంధనల్ని తూట్లు పడిచారు. అది చేసిన తర్వాత మళ్ళీ సవరణ అనంతరం వీళ్ళు ఎంపిక చేసిన సంస్థలు 20-23 మధ్య నెయ్యి సరఫరా చేశాయి. నెయ్యి సరఫరా చేసిన సంస్థకు అందుకు కావాల్సిన కనీత అర్హతలు లేవని సిట్ ఛార్జ్ షీట్లో ఉంది. వీరు నెయ్యి సరఫరాకి ఎంచుకున్న సంస్థలు బోలేబాబా అని కానీ దానికి అనుబంధ సంస్థలు మాల్గంగా, వైష్ణవి డైరీలు 1 లీటర్ కూడా నెయ్యిని పాల నుంచి తయారు చేయాలని స్పష్టంగా చెప్పారు. ఇది 19-24 మధ్య 11 కోట్ల మంది భక్తులను శ్రీవారిని దర్శించుకుంటే ఆ కాలంలో మొత్తం 48 కోట్ల లడ్డు ప్రసాదాలు విక్రయం జరిగింది. దాంట్లో సుమారు 20 కోట్ల లడ్డూలు నకిలీ నెయ్యితో తయారయ్యాయని చెప్పి టీటీడీ రికార్డ్స్ తెలియజేస్తాం. ఆ 11 కోట్ల మందికి రసాయనాలతో నిండిన మన లడ్డూలు పంపించారు. అలాగే ఇందులో 1,00,000 లడ్డూలు కూడా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి పంపిణీ చేశారు. నేను మొన్న మన క్యాబినెట్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు మేమందరం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నాకు పర్సనల్గా నాకు మెసేజ్లు ఏంటంటే, అమరావతి మన ఈ అయోధ్యకి పంపిన లడ్డూలు ఈ లడ్డూలు కాదు, ఇవి వేరే లడ్డూలు. అలా ఎలా తేడా చెప్తారు వీళ్ళు?
దానికోసం ప్రత్యేకంగా అంటే అక్కడ నిబంధనలు ఎక్కడా కూడా మీరు నెయ్యి మేము పలానోళ్ళు కొన్నారు మాకు డీటెయిల్స్ ఇస్తా ఉన్నారు. నేను సభాముఖంగా ఎందుకు వాళ్ళకి పేర్లు ప్రస్తావించారు ఆ చెప్పిన వ్యక్తులు కానీ వీళ్ళు కానీ. నేను అడిగింది ఏంటంటే ఓకే మీకు దాని మీద ఆధారాలు ఏమున్నాయి, మీరు ఈ లాటే పంపించారు అయోధ్యకి అనేది మీకు ఏముంటాయి, ఎక్కడ ఏం లేదు, అన్ని గాల్లో మాట్లాడుతున్నారు వీళ్ళందరూ. ఇప్పుడు మేము ప్రత్యేకించి మేము అడుగుతుంది ఏంటంటే దీనికి సంబంధించి కంప్లీట్ పాలక మండలి బోర్డు, టీటీడీ పాలక మండలి బోర్డు దే హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళని ఒక గత ప్రభుత్వాన్ని నడిపిన ముఖ్యుడైన వ్యక్తి వాళ్ళని వెనకేసుకొస్తున్నారంటే అందులో కూడా మీకు కూడా బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. అందుకని సభాముఖంగా మేము అందరికీ ఏం చెప్తున్నామంటే లెట్ ద లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడాల్సిందే. మా ఉద్దేశం ఒకటే అధ్యక్ష, ప్రాబ్లం ఎక్కడ ఉంది అంటే ఇందులో మనందరం కూడా ఇందాక మన గౌరవ సభ్యులు మాట్లాడతా నెల్లూరుకు సంబంధించి సోమిరెడ్డి గారు మాట్లాడతా దర్గా కానీ మన కశ్మూర్ దర్గా గురించి వీటన్నిటి మాట్లాడుతూ ఉంటే బేసిక్గా నేను కూడా నెల్లూరులో పెరిగాను కాబట్టి నేను అర్థం చేసుకోగలను. ఎక్కడా కూడా వేరే మతాలను కించపరచడం అనేది తెలియదు అది ఈ దేశం. అందుకే ఈ దేశం ఇలా ఉండేది కాదు. అలాంటి దేశం సాంప్రదాయాలని వీళ్ళు కూర్చోబెట్టి కల్తీ జరిగిందంటే వెరీ సింపుల్గా ఏం చేయాలి, అడల్ట్రేషన్ జరిగింది, మేము కూర్చోబెట్టి దీన్ని కరెక్ట్ చేసుకుని మీరు కరెక్ట్ చేయండి, మేము మీకు మద్దతు ఇస్తాం, ఇంతే చెప్పాలి అధ్యక్ష. అంతేగాని దాన్ని వెనకేసుకు వస్తున్నారు అంటే ఒకటి క్లియర్ కట్ రిపోర్ట్ ఉంది, అందులో నెయ్యి లేదనేది, అందులో రసాయనాలు ఉన్నాయని క్లియర్ కట్ చెప్పింది. ఈ రసాయనాల్లో ఏమున్నాయి అనేది అది పెరుమాళకి ఎరుగదు, ఆయనే కూర్చొని చేయాలి. దాంట్లో ఒక రిపోర్ట్ ఏమో మాకు ఎన్డీడీబీ రిపోర్ట్ ఏమో దాంట్లో ఖచ్చితంగా ఈ జంతు సంబంధించిన అవశేషాలు ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా చెప్పారు. అది ప్రాపర్ ఆథరైజ్డ్ బోర్డు. ఇప్పుడు వీళ్ళేమో కూర్చొని అది కూడా మాట్లాడలేదు. వెరీ క్లియర్ కట్ యాజ్ ఆన్ టుడే స్పెషల్ మన సిబిఐ ఇచ్చిన మన ఛార్జ్ షీట్ ప్రకారం ఆ నెయ్యి కాదు, ఇది పామాయిల్తో పాటు రసాయనాలు కలిపింది. దీన్ని కూర్చోబెట్టి వాళ్ళు ఇంత మాట్లాడుతున్నారంటే ఇది ఖచ్చితంగా ప్రజల మధ్యకి వెళ్ళాలి. దీని నుంచి లబ్ధి పొందేది ఏం లేదు ఇక్కడ. కానీ ఇది ఏంటంటే ఇది ధర్మానికి సంబంధించిన విషయం అధ్యక్ష. ఇదే ఇష్యూ కనుక, ఇదే సమస్య కనుక ఏ ఒక్క మతానికి జరుగుంటే, హిందూ ధర్మానికి కాకుండా వెంకటేశ్వర స్వామి వారికి కాకుండా ఇంకెవరికి జరిగినా కానీ ఈ దేశం గగ్గులైపోయింది, ప్రపంచం అంతా గగ్గులు పెట్టేసేవాడు. సమస్య ఏముందంటే ఇది మన ప్రతి ఒక్క హిందూ కూడా ఆలోచించాల్సిందే. ఎందుకంటే ప్రతి హిందూకి బై నేచర్ మా ఇంట్లో కానీ ఎవరు ఇందాక మన సోమిరెడ్డి గారు చెప్పినట్టుగా మీరు దర్గాకి ఏదంతా చూస్తే మేము దర్గాలు చిన్నప్పుడు మేము స్కూల్లో ఉన్నప్పుడు రొట్టెలు పండుగ ఉండే దర్గా మెట్లు వెళ్ళి మేము కూర్చోబెట్టి అక్కడ ఇర్రెస్పెక్ట్ హిందూస్ ఇది ముస్లిం ఫెయిత్ అనుకోకుండా వెళ్ళి కూర్చోబెట్టి అందరూ గౌరవించి దాన్ని ఈ రోజుకి వెళ్తారు హిందువులందరూ. సో ఈ దేశ మూల సంస్కృతి మన ఇస్లాంని గౌరవించేది, క్రిస్టియానిటీని గౌరవించేది, సకల మతాల్ని గౌరవించేది. అలాంటిది హిందూ ధర్మానికి సంబంధించిన 7 కొండల వాడు కలియుగ వెంకటేశ్వరుడు దైవం అనడానికి చాలా క్లియర్ కట్ ఉంది అది. ఎందుకంటే కలియుగంలో జరిగింది ఆయనే, దీనికి ఆధార పురుషుడు, ఆయన మూల పురుషుడు. అలాంటి ఆయనకి పెట్టే ప్రసాదానికి ఇంత అపవిత్రం చేసిన తర్వాత వీళ్ళు ఏమి కూర్చొని దాన్ని మా తప్పు లేకుండా లేదన్నట్టుగా మాట్లాడుతుంటే వీళ్ళకి నాకు ఏం మాట్లాడాలో తెలియదు. దీనికి ఒక్కటి కూడా ప్రజలకు తెలియజేయాల్సింది ఏంటంటే అధ్యక్ష, ఇదే వేరే ఇస్లాంకి జరిగిన, క్రిస్టియానిటీకి జరిగిన, జీసస్ క్రైస్ట్కి జరిగిన, మహమ్మద్ ప్రవక్తకి జరిగిన, అల్లాకి జరిగిన ఇలా ఉండేది కదా అధ్యక్ష. వాళ్ళు ఆ రోజు మన కౌన్సిల్లో కూడా అలా పటాలు తీసుకొచ్చేవాళ్ళు వేరే ఏ దేవత అయితే. బికాజ్ ఇది హిందువులు కాబట్టి వీళ్ళ కులాలతో ముక్కలుగా అయిపోయి ఉంటారు కాబట్టి, హిందువులు తమ మతాలను ఎడాపెడా వీళ్ళు జోకులు వేసుకోగలరు కాబట్టి దీనికి సీరియస్నెస్ లేదు అధ్యక్ష. బిఫోర్ బ్లేమింగ్ ఎనీబడి ఎల్స్, ఎవ్రీ హిందూ హ్యాస్ టు టేక్ ఎ రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్, ఎవ్రీ హిందూ. ఎందుకంటే మన ఇస్లాంని మనం ఎందుకంత కూర్చోబెట్టేంత వాళ్ళు గౌరవించే విధానం చూస్తే నిజంగా మరే మనం హిందూ ధర్మాన్ని పాటిస్తే మనం గౌరవించుకోలేమో అనిపిస్తుంది మనకి. అది మిగతా మతాలను చూసి నేర్చుకోవాలి అధ్యక్ష. వీళ్ళకి ఏముంది, వీళ్ళు ఇంత మాట్లాడుతున్నారు తిరుపతి లడ్డు మీద. నిజంగా వీళ్ళు కనుక మాట్లాడితే అదే వేరే మతం గురించి ఎందుకు మాట్లాడరంటే ఓట్లు పోతాయి అధ్యక్ష. హిందువుల ఓట్లు చాలా ఈజీగా ముక్కలు కులాలను చేసి పెట్టేసి పోతాయి. ఆ వెంకటేశ్వరం కాబట్టి శివుడు ఉంటాడు, శివుడు కాబట్టి అమ్మవారు ఉంటాడు, ఈజీ వాళ్ళకి.
ఈ నైజం జనాల్లో మారినంత కాలం ఇలాంటివి జరుగుతూనే ఉంటుంది అధ్యక్ష. వీళ్ళు ఇలాగే మాట్లాడుతూనే ఉంటారు. ఇది లోపల నుంచి మనందరం కదలాలి. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్. నేను వైసీపీలో ఇప్పుడు రాని వైసీపీ నాయకులు కూడా అడుగుతున్నాను, వాళ్ళ పద్ధతిదారులు కూడా చెప్తున్నాను ఈ సభాముఖం. మీరు ఎవరన్నా సరే రేపొద్దున్న నుంచి మీరు వెళ్ళి తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నప్పుడు, ఆ నిలువెత్తు స్వామివారిని చూసినప్పుడు మీకు గిల్ట్ కలగకపోతే మీరు చూడండి. ఎందుకంటే ఆయన కళ్ళలోకి చూసినప్పుడు మీరు ఇన్ని తప్పులు చేసేవాళ్ళు మేము వెనకేసుకొస్తున్నామని ఎవరన్నా మాట్లాడితే ఆ పాపం వాళ్ళకే కాదు, వాళ్ళకు కూడా చుట్టుకుంటుంది. ఇది ఖచ్చితంగా దీన్ని ఎక్కడో చోట దీనికి ఒక లాజికల్ కన్క్లూజన్ అయితే పట్టుకెళ్ళదు. దోషులకి శిక్ష పడాల్సింది. ఎందుకంటే ఇది ఇక్కడతో ఆగకపోతే ఇది ఒక పరంపర అయిపోతుంది. అందుకని మేము ఖచ్చితంగా ఐఎమ్ కమిటెడ్ టు గెట్ దిస్. హూఆర్ ఆర్ ద పర్పెట్రేటర్, దే షుడ్ బి పనిష్డ్. దే షుడ్ బి పనిష్డ్. అలాగే ఒక ముగింపు 2 వాక్యాలు చెప్పి నేను మాకు చెప్పి ముగిస్తాను. మొన్న మధ్య నేను ఆముక్తమాలి చదువుతున్నప్పుడు 218వ పద్యం, దాంట్లో ఆయన చెప్పింది ప్రత్యేకించి దేవాలయాల మీద డబ్బుల్ని ఎలా అంటే రాజుకి కర్తవ్యాన్ని ఉపదేశించే పద్యం. ఆయితికానికి ఇవ్వకు మమరాలయ ముఖ్యము, అతడు అర్థతృష్ణాయుతుడై నిజోర్వియగు నష్టికి ఆ ధనమును తరల్చి రాజు ఆయతనమునకు చేర్చు మరి అట్టిది ఆపత్యము కాన ఒంటిగాడే అధికారి కావలయ ఇంచుకు తిన్నను వాడే రూపురం. మనకు తెలిసిన మహా గొప్ప పరిపాలకులు కృష్ణదేవరాయలు రాసిన అముక్తమాల్యదలోనిది ఈ పద్యం. దేవుడి సేవలో ఎలాంటి వారిని నియమించాలో రాజుకు కర్తవ్యాన్ని ఉపదేశించే పద్యం. రాజు కోసం వసూలు చేసేవాడికి దేవాలయంపై అధికారం ఇవ్వద్దు. అలాంటి వాడు డబ్బు మీద ఆశతో రాజ్యానికి వసూళ్లలో నష్టం వచ్చినప్పుడల్లా దేవుడది ధనాన్ని తరలించి రాజు ఖజానాకు చేర్చేస్తూ ఉంటాడు. అలాంటిది తప్పుడు పని కాబట్టి ఎలాంటి మమకారాలు లేని ఒంటరి వాడే ఆలయానికి అధికారిగా ఉండాలి. ఒకవేళ వాడు దేవుడి సొత్తు తిన్నప్పటికీ ఆ పాపానికి వాడే నాశనం అవుతాడు. కానీ ఆ డబ్బు తెచ్చి రాజుకి చేర్చడం వల్ల ఆ రాజ్యమే నాశనం అవుతుంది అని చెప్తుంది అధ్యక్ష పద్యం. గత ప్రభుత్వ పరిపాలన కాలంలో జరిగిందంతా అచ్చంగా ఇలాగే జరిగింది. అంటే ఇది మనందరికీ కూడా చాలా లోతుగా ఆలోచించాలి. ఇది భగవంతుడికి సంబంధించిన, అది అంతమంది వెళ్ళి వాళ్ళ కర్మలను అక్కడ వేస్తారు అధ్యక్ష డబ్బులుగా. ఆ కర్మని ఆ పుణ్యస్థలమే కాపాడాలి. భక్తులు తాలూకు ఆ నిత్య 7 కొండల వాడి నామస్మరణే కాపాడదు తప్ప ప్రజలు చేసిన కర్మను ఎవరైతే భగవంతుడి సొమ్ముతోటి ఆడుకుంటారో, భగవంతుడి డబ్బును దోచేస్తారో తరాలు కూడా లేచిపోతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఎంత ఇది చాలా పుణ్యకార్యాలకు ఇవ్వాల్సింది. అందుకని వీళ్ళందరికీ కూడా ఇప్పటికైనా దీనికి కల్తీ జరిగింది, వాళ్ళు ఒప్పుకుంటామని చెప్పి వాళ్ళు నిజానికి ఇంకా ఇబ్బంది లేకుండా ఇంక మళ్ళీ దీని గురించి మీరు ఢిల్లీకి వెళ్ళి కోర్టులు వేసే కొద్దీ మీ పాపం పెరుగుద్దే తప్ప మీ నాశనం కొంచెం ఫాస్ట్ అవుద్ది తప్ప ఇదైతే తగ్గదు. అందుకని దయచేసి అందరం ఈ ఒక్కటి అధ్యక్ష ఇంకొక మరో మాట చెప్పి మీరు ఎక్కడో చోట ఈ దేశం హిందూ దేవతల మీద, హిందూ ధర్మం మీద దాడి జరుగుతున్నప్పుడు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాట్ యు ఆర్, వేర్ యు ఆర్, విచ్ లాంగ్వేజ్ యూ స్పీక్, ఏ భాష మీరు మాట్లాడతారు, మీరు ఏ కులస్తులో తెలియదు, కానీ హిందూ ధర్మాన్ని మటుకు దాడి జరుగుతున్నప్పుడల్లా ముక్త కంఠంతో ఏకాభిప్రాయంతో ఖండించకపోతే మటుకు ఇలాంటి పరంపర కొనసాగుతూనే ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చాలా పవన్ కళ్యాణ్ గారు చాలా అత్యద్భుతంగా ప్రజల్ని ఆలోచింపజేసే విధంగా చాలా అద్భుతంగా మాట్లాడారు. అప్పుడే అయిపోయిందా అని ఫీల్ అయ్యేలాగా చేశారు. ధన్యవాదాలు. ఇప్పుడు గౌరవ